నమస్తే. భారత ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ పడబోతోందా? దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధాల కంటే భయంకరమైన, కంటికి కనిపించని ఒక మహా సంక్షోభం మన గుమ్మంలోకి వచ్చి నిలబడిందా? అవును. ఇప్పుడు యావత్ భారతదేశాన్ని వణికిస్తున్న ఒకే ఒక ప్రశ్న: రూపాయి ఎందుకు పాతాళానికి పడిపోతుంది? ఒకప్పుడు డాలర్తో సై అంటే సై అని పోటీ పడిన మన రూపాయి ఇప్పుడు ఎందుకు రెక్కలు తెగిలిన పక్షిలా కొట్టుమిట్టాడుతోంది? అసలు డాలర్ వాల్యూ ఇంతగా పెరిగిపోవటానికి కారణం ఏంటి? ఇది ఎక్కడితో ఆగుతుంది? 100, 110 కాదు, ఏకంగా 120 రూపాయల మార్కును తాకబోతోందా? ఇది కేవలం అంతర్జాతీయ యుద్ధాల ప్రభావమేనా? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగటం వల్లే మన కరెన్సీ విలువ కరిగిపోతుందా? లేక భారతదేశ ఆర్థిక మూలాల్లోనే ఏదైనా సైలెంట్ క్రైసిస్ దాగుందా? రూపాయి పతనం వెనుక ఉన్న ఆ ఇన్సైడ్ స్టోరీ ఏంటి? సామాన్యుడి జేబుకు పడబోయే చిల్లు ఎంత భారీగా ఉండబోతోంది? ఈరోజు దేశం మాట్లాడటానికి భయపడుతున్న ఆ భయంకరమైన నిజాన్ని రఫ్ అండ్ టఫ్ ఫ్యాక్ట్స్తో డీకోడ్ చేయబోతున్నాం. అసలు రూపాయి ఎందుకు పడిపోతోంది? ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్లు తిరగేస్తే బుర్రా పాడైపోవాల్సిందే తప్ప సమాధానం మాత్రం దొరకదు. ఈ అంతర్జాతీయ ఆట వెనుక ఉన్నది కేవలం రెండు పాయింట్స్. ఒకటి డిమాండ్, రెండోది సప్లై. అవును, మీరు విన్నది పూర్తిగా నిజం. ఈ రెండు పదాల చుట్టూనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. ఈరోజు ప్రపంచంలో మీరు ఏ దేశంతోనైనా వ్యాపారం చేయండి, మధ్యలో అమెరికన్ డాలర్ బాస్ లాగా వచ్చి కూర్చుంటుంది. భారతదేశానికి క్రూడ్ ఆయిల్ కావాలా? డాలర్లు కట్టాల్సిందే. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ దిగుమతి చేసుకోవాలా? డాలర్లు ఉండాల్సిందే. పండగలకు, పెళ్లిళ్లకు కొనే బంగారం, ఫ్యాక్టరీలకు కావలసిన భారీ యంత్రాలు, ఏది కావాలన్నా సరే మన రూపాయి మాత్రం చెల్లదు. అక్కడ నడవాల్సింది కేవలం డాలర్ మాత్రమే. ఇక్కడే అసలు సిసలైన ఫార్ములా దాగి ఉంది. మార్కెట్లో డాలర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగినప్పుడు ఏమవుతుంది? డాలర్కు డిమాండ్ పెరిగితే డాలర్ రేటు ర్యాకెట్లా పైకి లేస్తుంది. ఆటోమేటిక్గా మన రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది. అంటే నిన్నటి వరకు $1 కొనటానికి మనం 80 రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు అదే డాలర్ కోసం 90 లేదా 95 రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుంది. జేబులోంచి ఎక్కువ రూపాయలు బయటకు వెళ్తున్నాయంటేనే మన రూపాయి బలహీనపడిందని అర్థం. ఈ పతనానికి మెయిన్ విలన్స్ ఎవరు? కేవలం డిమాండ్ అండ్ సప్లై మాత్రమే కాదు. ఈ ఆటలో తెర వెనుక శక్తులు మరికొన్ని ఉన్నాయి. అందులో విలన్ నెంబర్ 1 ట్రేడ్ డెఫిసిట్. ఒక్క మాటలో చెప్పాలంటే దిగుమతుల భారం. మనం ప్రపంచానికి అమ్మే ఎగుమతులు తక్కువ, ప్రపంచం నుంచి మనం కొనే దిగుమతులు చాలా ఎక్కువ. పొరుగు దేశాల నుంచి మనం ఎంత ఎక్కువ కొంటే అంత ఎక్కువ డాలర్లు వాళ్ళకి చెల్లించాలి. అంటే మన దగ్గర డాలర్ల కొరత ఏర్పడుతుంది. ఇక విలన్ నెంబర్ 2 ఫారిన్ ఇన్వెస్టర్ల పరుగు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగగానే మన దేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశీయులు తమ లాభాలను డాలర్ల రూపంలో మార్చుకుని రాత్రికి రాత్రే దేశం దాటించేస్తారు. దీనివల్ల ఇండియాలో డాలర్ల సప్లై తగ్గిపోతుంది. కాబట్టి రూపాయి పతనం అనేది కేవలం ఒక నెంబర్ గేమ్ మాత్రమే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ సాధిస్తున్న ఏకఛత్రాధిపత్యం. మనకు డాలర్లు ఎక్కువ కావాలి, కానీ సప్లై తక్కువగా ఉంది. ఈ డిమాండ్ సప్లై గ్యాప్ కూడే వరకు రూపాయికి కష్టాలు తప్పవనేది బిజినెస్ అనలిస్టుల మాట. మొత్తంగా ఖర్చులు ఎక్కువ, సంపాదన తక్కువగా ఉన్న కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారైంది. చాలామంది అనుకుంటారు, మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం కదా, మొబైల్ ఫోన్స్ ఎగుమతి కూడా చేస్తున్నాం కదా, మరి డాలర్ల కొరత ఎందుకని? కానీ ఇక్కడే ఒక పెద్ద మాయాజాలం దాగుంది. మన ఫోన్పై మేక్ ఇన్ ఇండియా ముద్ర ఉండొచ్చు, ప్రపంచ దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు ఎగుమతి కూడా అవుతుండొచ్చు. కానీ ఒక్కసారి స్క్రీన్ వెనుక ఉన్న అసలు నిజాన్ని డీకోడ్ చేస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మనం ఎగుమతి చేసే ఫోన్లలో ప్రాసెసర్ చిప్స్ మనవి కాదు, కంటికి కనిపించే డిస్ప్లే స్క్రీన్స్ మనవి కాదు,
మెయిన్ కాంపోనెంట్స్ అన్నీ చైనా, తైవాన్ దేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. అంటే మనం ఒక ఫోన్ని ఎగుమతి చేసి $4 సంపాదిస్తే అంతకంటే ముందు $5 పెట్టి విదేశాల నుంచి విడి భాగాలు కొనాలి. ఇదెక్కడ లెక్క, ఇదెక్కడ లాభం? ఈ దిగుమతుల భారమే మన డాలర్ల నిల్వలను గుల్ల చేస్తుంది, రూపాయి విలువను పాతాళానికి తొక్కుతుంది. ఇక రెండో తలనొప్పి గోల్డ్ సెంటిమెంట్. దేశంలో ఆర్థిక అనిశ్చితి వచ్చినా, మార్కెట్లు కుప్పకూలినా మన దేశంలో సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరికీ గుర్తొచ్చేది ఒకటే, అదే బంగారం. అది మనకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక భద్రత, ఒక నమ్మకం. కానీ ఈ నమ్మకమే దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారుతుంది. అవును, అక్షరాల నిజం, కఠిన వాస్తవం. మన దేశంలో తవ్వేందుకు బంగారం గనులు లేవు, కానీ డిమాండ్ మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. ఈ డిమాండ్ అందుకోవటానికి ప్రభుత్వం టన్నుల కొద్దీ బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఫలితంగా మన దగ్గర ఉన్న కోట్ల కొద్దీ డాలర్లను విదేశీ మార్కెట్లలో ధారపోయాల్సి వస్తుంది. ఈ బంగారు వ్యామోహం రూపాయి గొంతు నులుముతోంది. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు. అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. నిన్నటిదాకా ఏమైంది? ప్రపంచం ఇండియా గ్రోత్ స్టోరీ అంటూ జేజేలు పలికింది. సూపర్ పవర్ ఇండియా, దూసుకుపోతున్న ఎకానమీ అంటూ విదేశీయులు మన స్టాక్ మార్కెట్లలో, స్టార్టప్లలో వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. అవును, మీరు విన్నది నిజం. అక్షరాల వేల కోట్ల రూపాయలు గుమ్మరించారు. ఆ డాలర్లే మన రూపాయికి కొండంత అండగా నిలిచాయి. కానీ ఇదంతా గతం. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికాలో వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. దాంతో విదేశీ ఇన్వెస్టర్లు గేమ్ ప్లాన్ చేంజ్ చేశారు. అమెరికాలోని మంచి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్లలో డాలర్లు పెట్టి రిస్క్ ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో వారంతా యూటర్న్ తీసుకోవటం, ఇండియాలో ఉన్న తమ షేర్లను టపా అమ్మేయడంతో రెక్కలు కట్టుకుని మరీ డాలర్ అమెరికాకు పోతుంది. దీనికంతటికీ ఒకే ఒక పేరు, హాట్ మనీ. మొత్తంగా ఈ విదేశీ పెట్టుబడుల తిరోగమనమే మన కరెన్సీని ఐసీయూలోకి నెట్టేసింది. I just wanted to mention as to how Achhe Din have finally arrived, because our dear Prime Minister used to talk about Achhe Din before 2014, that we will bring Achhe Din, and today after the rise of petrol prices of 3 rupees, by 3 rupees, diesel by 3 rupees, CNG by 2 rupees, Amul milk prices by 2 rupees, it's obviously clear that Achhe Din are here. The fact of the matter is that our economy is in deep trouble. It's in deep trouble for the simple reason that we have not been able to take care of the economic consequences of the war that is taking place between the US, Israel and Iran. On the 28th of February, the US attacked Iran, and since then, ships from the Hormuz have not been moving. They're all stationed there. And only recently, while President Trump was in China, ships of Chinese origin were allowed, owned by Chinese, were allowed to pass through Hormuz. But we know that in the ultimate analysis, it's going to impact the Indian economy in a big way, for the simple reason that our agriculture will be impacted, because there will be shortage of urea, and therefore agricultural production will be impacted. In fact, in countries like Vietnam, the rice production is not going to happen. Our prices will go up. There will be shortage of oil, and because there will be shortage of oil and the prices of oil will go up, there will be inflation. And as it is, you know that billions of dollars have moved out of the country. The Reserve Bank of India is extremely worried about it. It was $38 odd billion moved out in 1 year alone. And now we have about over $600 billion. So the Reserve Bank of India has said that we cannot afford for the rupee to be 95. I remember
our dear Prime Minister, when he was not the Prime Minister, said that, look, why is the rupee only at 58? It should be even less. And now the rupee is at 95. And soon, if things go as they are, and if this government continues to follow the same economic policies, it will hit a century. So how is this inflation going to impact ordinary people in our country? They should have taken care, they should have ensured that there are reserves of oil in this country for at least 3, 4, 5 months. That also was, that course that was also not adopted. So there are no real reserves only for 20 odd days. అయితే కొండెక్కి కూర్చున్న డాలర్ను దించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మహాయుద్ధమే చేస్తుంది. తన దగ్గరున్న డాలర్ల నిల్వలను మార్కెట్లోకి వదులుతుంది. మార్కెట్లో డాలర్ల కొరత రానివ్వకుండా రూపాయి పతనాన్ని అడ్డుకోవటానికి ఆర్బీఐ శత విధాలా ప్రయత్నిస్తుంది. అయితే ఆర్బీఐ దగ్గరున్న డాలర్ నిల్వలు అక్షయ పాత్ర కాదంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. తన దగ్గర ఉన్న డాలర్లను ఆర్బీఐ ఖర్చు చేసుకుంటూ పోతే రేపు దేశంలో మరింత దుర్భర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. శ్రీలంకలో ఏం జరిగిందో చూసాం, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అయితే ఆ దేశాల మాదిరి భారత్ తయారవ్వదని ఖరాఖండిగా చెప్తున్నారు మరికొందరు అనలిస్టులు. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థకు శ్రీరామ రక్ష లాంటి శక్తివంతమైన షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. రూపాయి ఎంత కిందకు పడిపోయినా పైకి లేపేందుకు ఈ రెండు అదృశ్య శక్తులు రేయింబవళ్లు పనిచేస్తున్నాయని వారు చెప్తున్నారు. అవేంటో క్లియర్ కట్గా తెలుసుకుందాం. మొదటిది మన ఐటీ రంగం. ప్రపంచానికే డిజిటల్ బ్యాక్బోన్. మన సాఫ్ట్వేర్ కంపెనీలు, మన టెకీలు ప్రపంచ దేశాలకు సేవలు అందిస్తూ దేశంలోకి బిలియన్ల కొద్దీ డాలర్లను రప్పిస్తున్నారు. అమెరికా నుంచి యూరప్ దాకా ఏ దేశంలో సాఫ్ట్వేర్ సంక్షోభం వచ్చినా పరిష్కరించేది మన భారతీయులే. ఆ సేవల ద్వారా వచ్చే డాలర్లే ఈరోజు మన రూపాయికి కొండంత అండగా నిలుస్తున్నాయి. ఇక రెండోది ద రెమిటెన్స్ కింగ్స్, ప్రవాస భారతీయులు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతుంటే దేశ ఆర్థిక వ్యవస్థను మన ఎన్ఆర్ఐలు కాపాడుతున్నారు. గల్ఫ్ దేశాల ఎండల్లో చెమటోడుస్తున్న కార్మికులు, అమెరికా, బ్రిటన్, యూరప్లో స్థిరపడిన కోట్లాది మంది భారతీయులు ప్రతి ఏటా దేశానికి బిలియన్ల కొద్దీ డాలర్లు పంపుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్ పొందుతున్న దేశం మన ఇండియా అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. డాలర్ పెరిగితే మాకేంటి, మేము వాడేది రూపాయలే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ఎంత పెద్ద పొరపాటో మీకు తెలుసా? రూపాయి పతనం నేరుగా మీ జేబుకే చిల్లు పెడుతుంది. రూపాయి విలువ పడిపోవటం అంటే కేవలం స్టాక్ మార్కెట్ గ్రాఫ్ కిందకి దిగటం కాదు, నేరుగా మీ వంటగదిలోకి ధరల మంటలు రావటం, మీ జేబుకి కోలుకోలేని చిల్లు పడటం. మన దేశం నడవాలన్నా, బండ్లు తిరగాలన్నా, ఫ్యాక్టరీలు రన్ కావాలన్నా క్రూడ్ ఆయిల్ కంపల్సరీ. భారతదేశానికి కావలసిన చమురులో ఏకంగా 85% పైగా మనం విదేశాలపైనే ఆధారపడ్డాం. రూపాయి పతనమైంది. ఇప్పుడు అదే ఒక్క బ్యారెల్ ధర $85 నుంచి $100లకు చేరుకుంది. ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే వస్తువు అదే, క్వాంటిటీ అదే. రూపాయి విలువ తగ్గటం వల్ల మనం వేల కోట్ల రూపాయలు అదనంగా విదేశాలకు తగలేయాల్సి వస్తుంది. మరి ప్రభుత్వం ఈ అదనపు భారాన్ని ఎవరి మీద వేస్తుంది? ఇంకెవరి మీద? సామాన్యుడి నెత్తి మీద. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. డీజిల్ ధర పెరిగిందా, రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగాయా, తినే బియ్యం, కూరగాయలు, పప్పులు, పాలు, చివరికి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుంది. అంటే రూపాయి పతనం అనేది కేవలం ఒక నెంబర్ కాదు, సామాన్యుడు పెట్టే ఆకలి కేక. So, high international crude prices and very fluctuating one, high international fertilizer prices, unimaginable increase in the fertilizer prices, high gold prices, that is creating some challenges on the external front. To just put it in context, all these three
payments will have to be in foreign exchange. There is no rupee trading there. We should please understand the context of these three F's. Three F's: fuel, fertilizer, and foreign exchange. మొత్తంగా రూపాయి సెంచరీ కొడుతుందా లేక 110కి పడిపోతుందా అనేది ఇక్కడ అస్సలు ప్రశ్న కాదు. భారతదేశం ఈ సంక్షోభం నుంచి ఎలా కోలుకుంటుంది అనేదే మెయిన్ క్వశ్చన్. ఏ కేంద్ర బ్యాంకు కూడా డాలర్లను అమ్ముకుంటూ ఒక కరెన్సీని శాశ్వతంగా కాపాడలేదు. కేవలం ప్రసంగాలు ఇస్తేనో నినాదాలు చేస్తేనో రూపాయి బలపడదు. కరెన్సీకి నిజమైన బలం కేవలం ఆ దేశం ప్రొడక్టివ్ స్ట్రెంగ్త్. చైనాలా ప్రపంచానికి వస్తువులను సరఫరా చేసే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మన దేశం తయారవ్వాలి. మనం ప్రపంచాన్ని డాలర్లు అడిగే దేశంలా కాకుండా మన వస్తువులను ప్రపంచానికి అమ్మి డాలర్లను శాసించే స్థాయికి చేరుకోవాలి. రాబోయే దశాబ్దం మనకు అత్యంత కీలకం. భారతదేశం కేవలం కొనుగోలు చేసే కన్జ్యూమర్ ఎకానమీగా మిగిలిపోతే లాభం ఉండదు. ప్రపంచాన్ని శాసించే ప్రొడక్షన్ ఎకానమీగా మారి తీరాల్సిందే. అప్పుడే రూపాయి సింహంలా గర్జిస్తుంది. లేదంటే డాలర్ సునామీలో రూపాయి మరింత దూరం కొట్టుకుపోవటం ఖాయం.